అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన క్లింకారా న్యూస్. థ్యాంక్ యూ. నా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ అందరికీ శుభాకాంక్షలు. అయితే అక్కడ దాని మీదకి మనం ఎక్కనే పైనకి పర్మిషన్ కాదు, ఇందులో రావడానికి కూడా పర్మిషన్. పర్మిషన్ అంటే ఇక్కడ సైడ్ ఆంధ్ర, ఇటు తెలంగాణ. ఇక్కడ అంటే ఎమ్మెల్యే ఎంపీ రికమెండ్ కాదు. ఇక్కడ సైడ్ మాకు తెలియదు. పొంగులేటి శ్రీనివాస్ నడుస్తుందా? పొంగులేటి శ్రీనివాస్ మనకు తెలియదు. అనిపిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 50 డిగ్రీస్లో చూపిస్తున్నారు కానీ అన్న ఇది తిరుగుతుంది. దాంట్లో రితం ఉంటుంది. అరే అన్న ఇగో వచ్చిందా నా వీడియో అయితే? బాగుంది. 360 డిగ్రీస్ తిరిగినావా? మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పు మనం కేరళలో ఉన్నావా, శ్రీశైలంలో ఉన్నావా? ఇటు మంచిగా వస్తలే, ఇటే మంచిగా వస్తుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. భోగి, కనుమ చెప్పవా? చేపలు వండుకుంటున్నారా? పోయేటప్పుడు, ఇప్పుడు కాదు. నేను ఇంకా దర్శనం రిటర్న్ వచ్చినప్పుడు. ఈరోజు ఫుల్ ఉంటుంది రష్. అయ్యా ఆయన నుంచి సీతాలు ఉన్నాయి కదా, వాళ్ళ సీతాలు సిద్ధం. మళ్ళా కాదు, ఆ లమ్మడం దగ్గర తలుపు మళ్ళా వస్తాడే అడుగు అన్న. నీకు సిగ్గు లేదు, నీకు ఎవడు పొమ్మన్నాడు? అరే కానీ నీ బ్యాగ్లో వేస్తున్నా చూడు బండి. ఎవరు యాంగిల్ వాళ్ళు తీయండి, సెట్ చేద్దాం లాస్ట్. అన్నీ కలిపి ఒకసారి ఈ వర్షాకాలం కూడా పచ్చకుండా ఎవరు ఇప్పుడు మామూలుగా వీళ్ళు చేపలు ఏ సైజు పడతాయి? చేపలు అంటే సైజు అంటే నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు 15 వేలు, 17, 18 అంటే ఎక్కువ ఎన్ని కేజీలు పడ్డాయి? నీకు తెలుసు. 40 కేజీలు వచ్చి 30 కేజీలు 50-60 కేజీలు జల్ల కాడ ఉంది. జల్ల ఎవరు? రాజు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇగో అదే బాధ. రాజు ఫోన్ చేస్తున్నాడు. హలో
బ్రిడ్జ్ అయ్యి లోపల వాటర్లా ఏం చూడు మరి ఎట్లా వస్తావా? కనిపిస్తలేమా మేము? ఇక్కడ పవర్ ప్లాంట్ సైడ్ డ్యామ్ సైడ్ అంటే లేవడము అక్కడ ఏం కదా. గుండు మంచిగా నిలబడి తీసుకోరా. మీకు బయట ఎలా ఇక్కడనే ఉంది కదా, మీ సైడు మా నిలబడి తీసుకోవచ్చు. కష్టం కదా, చెడ్డుతో దూసుకుంటూ పోవడం. ఇన్ని మాడియో ఒక ఏమంటారు ఇద్దులు లేని ఏదో అంటారు తెలంగాణ. ఆయన నంబర్ ఇప్పుడు మనం మీద నుంచి ఇప్పుడు రాజు రావాలి. బాయ్ బాయ్ టాటా ఆడాలి. అటేగా తీసుకెళ్ళి ఫ్రెష్ నీళ్ళు వచ్చే దగ్గర పోదాం. అది పవర్ ప్లాంట్ కనకపోతే ఇంకా బాగుంటుంది, కానీ మీరు మాట్లాడుకోలేదు. చాలా బాగుంటుంది పవర్ ప్లాంట్. ఎక్కడ పవర్ ప్లాంట్? ఆంధ్ర పవర్ ప్లాంట్. ఇక్కడ నుంచి పోవచ్చా? అక్కడికి ఎంత తీసుకుంటారు? మంచిగా తీసుకుంటారు. 200. మరి ఫోన్ అక్కడికి ఇస్తాము. ఏమంటావు? ఏమా బాయ్ పోదాం అక్కడికి, బాగుంటుంది అంటున్నావు కదా. పోనీ మరి మనిషి 200 ఇచ్చేస్తాం పోనీ, సరేనా? కట్టి తీసుకుంటారు సార్. ఎవరైనా తీసుకోండి, మీరు చెప్పలేదు మరి అక్కడ బాగుంటుందని చెప్పి. నాకు అది ఏమి వివరాలు మాకు తెలియదు కదా అక్కడ బాగుంటుందని. మీరు ఇస్తే ఏమైనా ఉంటాయి ఏమన్నా మనకి. సరే ఇప్పుడు అక్కడ 500 మాట్లాడినాం కదా, ఆ 100 రూపాయలు నువ్వు తీసుకో. ఏమంటావు కదా? అట్లా ఎవరు అక్కడి నుంచి ఆగస్ట్ వాళ్ళు తీసుకుంటారు. అట్లా అంటలే బాబాయ్, ఇప్పుడు అక్కడ 500 మాట్లాడినాం మేము, అలాగ 500 ఇచ్చేస్తాము, నీకు 100 ఇచ్చేస్తాం, సరేనా? ఓకేనా? అట్లా నువ్వు అక్కడ పోయినా తెలిసి మళ్ళీ అడుగుతారా? నాగేశు వినిపిస్తుంది ఇక్కడ నుంచి. ఫోన్ చేయి. అబ్బా ఈ చిన్న పంది మంచిగా ఉంటుంది, నాకు కోసుకు తింటుంది. లేత మొక్కలు దాన్ని పందులు తెచ్చి ఓడి విడిచిపెట్టింది కేరళలో. నాకు పందులు కేరళలో కనవాలి, ఈడ కేరళకి పందులు ఓడి తెచ్చింది. స్పెషల్ ఫోర్స్
క్వశ్చన్ దగ్గర ఉండదురా ఇక్కడ కనబడతలేరా అది అరే మనం ఇటు పోదామా ఇటు పోదామా? ఇప్పుడు పంబలకైతే తొలికొచ్చినావు కానీ ఇప్పుడు తానలేడన్నా మళ్ళా మనం పంపల్ని చేద్దాం. మళ్ళా అక్కడ ఇక్కడ ఇక్కడ ఆపితే ఆపాలేమో బాత్రూమ్స్ ఉండేదండి ఉన్నాయా ఇక్కడ అక్కడ సైడ్ ఉన్నాయా ఒక్క సైడ్ అయితే పోవచ్చు అక్కడ మీకు ఎక్కడ ఇక్కడ సైడ్ అట్లా కూర్చోవచ్చు. ఇక్కడ సైడ్ కూర్చోని కష్టం ఇక్కడ కూర్చోలేదు ఏమైంది అక్కడ దాకా పోతుందా అది ఆ కొన దాకా పోతుంది కన్నా మళ్ళీ రివర్స్ రాదు అంటే రివర్స్ తీయాలి దాన్ని ఇట్లా లేపి మలుపుతాం పట్టినామా రివర్స్ ఏ మలుతుంది ఈజీగా మలుతారు 20 feet రోడ్ కదా ఇగో నిలబడ్డ దగ్గర మలుతుంది దీని దగ్గర ఆటో కాడ అట్లా పెట్టుకోవచ్చు. పండ్లకు పేస్ట్ అమ్ముతాడు ఇడు ఉందిగా పంబల కూడా పేస్ట్ అమ్ముతాడు అవసరమా వాళ్ళకు? వాళ్ళకి అవసరమా? మరి బట్టలకి అందాక వస్తాం ఈడ పెట్టే ఆ పొరల పక్కన కారు ఇక్కడ పెట్టేసి ఆ స్కూటీ పక్కన ఈయనే వీళ్ళు కారు పెట్టిరుగా ఈ పిల్లగాడు కూర్చున్నారు ఆటో పక్కన పెట్టి లేకపోతే ఆడ ఈడ మంచిగా పడుతుంది ఈడ కూడా రివర్స్లో పెట్టు కాకపోతే ఇంకా కావాలంటే తీసేయమని ఈ కార్ పక్కన పడుతుంది రివర్స్లో కొట్టి ఇట్లా లోపల అందులో బైక్ పెట్టిపోయింది దొర ఓడో రిజర్వ్ చేసుకున్నారా అరా వీళ్ళు? ఎవరు స్థలాలు రిజర్వ్ చేసుకున్నట్టు ఇక్కడ బండ్లు రివర్స్ పెడదాం మాకు ముందు తీసుకోవాలి ముందు తీసుకొని రివర్స్ కొట్టి బండి తిప్పిద్దాం అన్నదే इंदा कैचरो बूचिरो केरला आया मैं केरला में है हम कौन भी क्या भी कर मेरे को जागा అన్న ముంగట్కి ఏం లేదు పోనీ ముంగట్కి అన్న ఏం లేదు ముంగట్కి ఏం లేదు పోనీ ముంగట్కి అయితే ఏం లేదు పోనీ పిచ్చకున్న రాతులు అన్న చిన్న చిన్న రాతులు వాడెక్కడ పోతాడు మళ్ళా పిచ్చకున్న రాతులు అవి ఏం లేవు बस बस ఆపేసి ఒక ఎట్లా అంటే దాన్ని ఇట్లా ప్లాన్ ఎట్లేసింది తెలుసా 12 గంటల ఉంటుంది మామ నేను తీసుకొస్తా కదా ఇట్లా ఒడిది తీస్తాడు పిల్ల నా దగ్గర తెలిసాడు ఒకసారి చేపలు తీసుకుని ఇక్కడనే కదా అవే కదా ఎంత కట్టాలి రవీన్కి? ఇప్పుడు ఆంధ్రాలోకి ఎంటర్ ఎత్తున్నాం కదా కట్టనవసరం లేదు రూపాయి కట్టనవసరం లేదు రూపాయి కట్టనవసరం లేదు ట్యాక్స్ ప్లేట్ కట్టాలి ఇద్దరికి అవసరం లేదు రూపాయి కట్టనవసరం హోమ్ ప్లేట్కి అవసరం లేదు ట్యాక్స్ ప్లేట్ వాడు ఎన్ని స్టేట్లు దాకా అన్ని స్టేట్లకు ట్యాక్స్ కట్టాడు అబ్బా బయలుదేరి మద్యమైన రా నాయన మద్యమైన మళ్ళీ అదెక్కేటప్పుడు అయితే కొండలు తీసుకొని అల్మపేట మీద పెట్టి ఇది రీసెట్ ఎక్కువ ఏమైనా వేసుకోరని చెప్పాలి అదే పోయారు ఈ కొండను పెడితే అల్మపేట మొత్తం కొండనే పోయారు అల్మపేట మునిగిపోతాయి ఓ కొండ తీసుకుంటా నువ్వు ఎరుము కింద బుక్ చేసేయాలి అంతే సొరంగాలు దువ్వినమాట సొరంగాలు తవ్వుడు ఎందుకన్నా చేతికి చెట్టు మీద బెడ్లు వేసేస్తే అయిపోయాయి చెట్లు కాదు మొన్న మేము మాలలో పోయేటప్పుడు పని చేస్తున్నా కొద్ది చెట్టు అంత అలా నడుస్తున్నారా దెబ్బ ఎస్సీలది ఇది ఉంటుంది ఏది యవనకుడు యవనకుడు అనేది ఒక మీటింగ్ ఉంటుంది అక్కడ అంటే యువకులు రావాలంట గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చిన అంటే అల్లు దాంట్లోనా అల్లు అయితే ఇక వాళ్ళు అది రేర్గా ఉంటాయట అవి అంటే వచ్చే కథ నువ్వు కలిసినావు అనుకో ఇక వాళ్ళకి వాళ్ళు కొన్ని రూల్స్ చెప్తారంట ఇక నువ్వు ఖచ్చితంగా ఈమెనే పెళ్లి చేసుకోవాలి నచ్చిన వాళ్ళని మనం అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అంట అవును అమ్మ అట్లా ఫెసిలిటీ లేడీస్ వచ్చి ఉంటారా లేడీస్ వస్తారు పెద్దలు ఎవరు రాదు
35 సంవత్సరాల లోపు పిలిపిస్తారు. మనం కూడా పోవచ్చు అన్న ఫెస్టివల్. నువ్వు అంటే పోయినావంటే సభ్యత్వం తీసుకోవాలి, మరి తీసుకుంటాం. సభ్యత్వం తీసుకొని రావచ్చా? నువ్వు సండే పోవాలి, వాళ్ళిద్దరు నీకు పెళ్లి వాళ్ళే చేస్తారట. చెయ్యని కానీ సండే పోవాలా చర్చిలో? సండే చర్చిలకు మనకు డ్యూటీకి వాళ్ళు అది నువ్వు వీలు చూసుకొని బాగా బండి పోతుంది. స్కార్పియో నీ అమ్మ కొందాం అని చెప్పేసి కారు వస్తుంది. స్కార్పియో కారు వస్తుందని వాడేంటకు వస్తుంది. ఇంకెంత టైం పడుతుంది పంపకి? దగ్గరకు వచ్చినామా? ఇది బాగాలేదు, ఒక్కటే వెహికల్ పాసింగ్ అనేది. వీడి పోలే ఆడ ఈడ ఏ వెహికల్ వీడికి వస్తలేదు. ఏ వెహికల్ మనం అటు కిందికి పోవాలి కదా? ఒకటే పోతుంది మామ, ఇంకా అక్కడికి వెళ్ళి వస్తే మళ్ళీ వెహికల్ ఇంకోటి పోతలేదు. వీడు పోతుండారా? ఆరనగొట్టానికి ఆగుతున్నాడు. ఆరనగొట్టు బాగు వీడొచ్చే వచ్చి చాయ్ తాగి టిఫిన్ చేసిపోదామండి. ఇక తానాలు పంబల చేయాలి, చేసి ఇప్పుడు రాసుల్లికి కళ్ళు అంజనే ఏమైంది మా కళ్ళు తాగిపోతేనే గిట్టుంది, తాగేటుండే తాగితే కరెక్ట్ ఉంటుంది. మాకేమో మెలక పెట్టిన సంగీత్ రాయించింది. ఇప్పుడు తాగితే కరెక్ట్ వస్తుండే. అరే దిగుడు అరే అట్లా కాదురా, కార్ దిగేది ఉంటది అంటే కార్ దిగేది దాటలే ఆడనుంచా మరి గాడికే పోతాం. మరి అవకాశంలో కూర్చోకుండా లేదురా చాయ్ తాగుతామన్నా నేను ముందు చాయ్ కావాలి. కాదు తాగిపోతాం, నేను సంకాపుతా బాడుకోరా. రాత్రి మాకు ఎండ పెట్టలే వారాను. మా టానిక్ మాకు ఇచ్చినవా? మా టానిక్ తాకపోతేవి ఎండ పెడితేవి మళ్ళా నువ్వు లేవురా మధ్యలో అంటే నిద్ర వస్తుంది మామ. ఇప్పుడు ఇంకా ఎంత పడుతుంది సార్ టైం పంబకు? 2 గంటలు పడుతుందా? 2 hours పంబ పోతాము. ఆడ వెనక స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మళ్ళీ కొంచెం టిఫిన్ చేసేసి ఇక అక్కడ నుంచి బయలుదేరదాం మెల్లగా. దర్శనం తొందరగా. ఇప్పుడు రివర్స్ ఎక్కింది బెటరా లేకపోతే స్ట్రైట్ ఎక్కుదామా? ముందెక్కినట్టు ముందు నుంచే పోవాలండి. ముందు నుంచి మెట్లు మంచిగానే అంటున్నారు. మళ్ళీ ముందు నుంచి బెటర్. సీసీ మెట్లు వేయించామండి కొత్తగా, కేరళ పెట్టించిందండి. సీసీ రోడ్డు ముందు మెట్లు బాగుంటాయి. ముందు మెట్లతోనే వెళ్తాం. ఇక్కడే చేద్దాం కానీ బండ్లు దిగట ఉన్నట్టున్నాయి కదా రావు. మెట్లు కాదు ఇక్కడ దిగినాయి కదా బండ్లు. మన బండ్లు కూడా దింపు. మెట్లు ఆడుకోతేనేమో మెట్లు దిగాల్సి వస్తుంది. ఇదైతేనేమో షార్ప్ కర్వ్. మీరు ఎప్పటి నుంచి ఉంటారు కేరళలో? 25 సంవత్సరాలు. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము సార్ మేము. ఈ డోలేకి ఎంత ఉంటుంది? వెయిట్ బట్టి ఉంటుంది సార్. డోలే 10,000 ఉంటుందండి ఒక పర్సన్. ఒక్క పర్సన్ కి 10,000? అవునండి. 10,000 అంటే డోలే అంటే ఉన్నోడు మునిగిపోతాడు, లేనోడు మునిగిపోతాడు. నలుగురు ఉంటారు సార్. నలుగురు ఉంటారా? నలుగురు ఎత్తుకెళ్తారు మిమ్మల్ని. నలుగురు ఎత్తుకెళ్తారా? ఏమన్నా కింద పడేసి మధ్యలో? అట్లా ఏముండదండి. నాకు ఇన్సూరెన్స్ ఉంటుందా? రెస్పాన్సిబిలిటీ 10,000 తీసుకొని కింద పడేసి నాకు మధ్యలో మొక్కి చెప్తుంది. పోతే వాయండి, నాకు సంబంధం లేదండి. గిడ దాటేది ఉంటుంది. ఏమంటారు నది పేరు? ఏం పేరు? ఏది గంగా నది పేరు ఏం పేరు? పంబనది. ఇప్పుడు కాదు, ఇది ఏమంటారు పాతాళ గంగ. వచ్చిందా పాతాళ గంగ? రాని పాతాళ గంగ ఏడాది కేరళ ఉంది. నావే ఇప్పుడు ఇది కేరళలో ఉన్న పెద్ద బ్రిడ్జి ఇదేనా సార్? ఇది కేరళలో ఉన్న పెద్ద బ్రిడ్జి ఇది. అంటే ఇది డ్యామా? ఇది కేరళలో 14 గేట్లు ఉంటాయి. 14 గేట్ల డ్యామ్. సింగమలై డ్యామ్. ఓకే.
ఓకే. అంటే ఈడ షూటింగ్ అది ఉంటది కదా మన ఎన్టీఆర్ది సింగమనే అన్న ఇన్నే ఉన్నాడు కేరళ. మీరు తెలుగు అయితే నేర్చుకోరు సార్ ఇక్కడ కేరళలో ఉండి? కాదు సార్, అదుదా కేరళ పోయే రూమ్ ఉంది, దాన్ని మాడిఫై చేసినాం. 1015 తెల్లగా ఆ, నిండా చాట మేడం ఆ. 1015 అసలు మీరు ఇంత పర్ఫెక్ట్ డ్రైవింగ్ అంటే ఈ ఘాట్ రోడ్లల్లో తీసుకోవడం ఇంత ఫాస్ట్ తీసుకోవడం అంటే చాలా గ్రేట్. అంటే అట్లా ఇప్పుడు ఈ బండ్లల్లో మీ ఏ బండ్లు తీసుకురావచ్చు ఇక్కడ? మేము రావాలంటే టూర్లో అంటే మామూలుగా మా దగ్గర షిఫ్ట్ వెహికల్ ఉంది, ఇలా ఇంత దూరం రావచ్చు షిఫ్ట్లో? బెంజ్ వెహికల్ సార్, రావచ్చు. పురాతన వెహికల్ తీసుకురావాలి. మంచిగా మాట్లాడాలి. పురాతన వెహికల్ అన్న ఆపోజిట్ ఎందుకు, నెగిటివ్ ఎందుకు, పాజిటివ్గా మాట్లాడు. స్టేటస్ పెట్టాలి మనము. నీకు అర్థమైతలేదు నీకు? ఒక నిమిషం స్టేటస్ పెట్టాలి. ఇది కర్ణాటక బండ్లు కూడా వస్తాయి. సరే నేను ఏడిపోయినంటే హైదరాబాద్ పోయిన నైట్ ఇంకా రాలేడని చెప్తాను. సరే నైట్ పోయినా చెప్తాను. 9 గంటలకు పోయిండు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వస్తే మనకు ఎంత టైం పడుతుంది సార్ ఇంకా పంపవడానికి? ఇంకొక 1 అవర్ నుంచి 2 అవర్స్. దర్శనం అయిపోతుంది. ఈరోజు పబ్లిక్ ఉన్నారు సార్. ఇగో పంబ జ్యోతి దర్శనం కదా, పబ్లిక్ బాగుంటారు. పంబ అయినా అనిపిస్తుంది నది. అదే 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 ఇది చిండుండా పని జర ఇంటికి పోయి తీసుకోవాలి. నేను సిటీకి వచ్చిన నైట్ పని మీద కాలం ఇంటికి అను. సరేనా? పని మీద వచ్చింది వేరే ఫ్రెండ్ నెంబర్ వచ్చింది, వాళ్ళ పని మీద వచ్చింది. కాలం ఆడ ఇంట్లో వచ్చిన పంపించి తెప్పించు. సరేనా? సరే. ఏమన్నా మ్యూజియం వీళ్ళంటే నేను అదే నేను చూలే అంటాను. మళ్ళీ నేనాయరా? పోలే అంటాను. ఉండొచ్చు లోపల పడుతున్నాయి అసలు. ఇప్పటి నుంచి కేరళ గురించి మాట్లాడాలి మనం. ఫోన్ పెట్టేసినా హలో, చెప్పిన బాబీ వస్తున్నాడు, అది ఇచ్చేసేసాడు. లేవనండి చింటూ, అది ఏమంటారు, వీళ్ళు పోతే మీ నాన్న వాళ్ళ దగ్గర పోతాడు మీ అయ్యా. మళ్ళా ఎంత మాలు పోయి వాడు పోగానే రాత్రి పోయిండు శ్రీశైలం అది అని వాళ్ళు చెప్పి ఫోన్ చేసినండి. పోతే ఇట్లనే మాటల్లో వచ్చింది. వాళ్ళకు టాపిక్ వస్తుంది కూడా, వచ్చి నీడాకు వచ్చిన చెప్పి కళ్ళని కూడా పోవాలి అట్లా చెప్పి. టూర్ లోకి వేసిన పైసలకి పైసలు ఖర్చు అవుతాయి. మరి తిరగాలి కానీ తగ్గలేమైంది మామ. నీకు ఇస్తా, నువ్వు వేస్తావు. మీకు తీస్తాడేమో అప్పటికి ఇయ్యే వాళ్ళ లడ్డనా ఆయన చేతిలో పెట్టి మీకు తీస్తాడేమో. పోయినాక డబల్ ట్రిపుల్ కావాలి మరి. అది మామ ఈ సముద్రం ఇది ఏది కన్యాకుమారిదా? కాదు మామ, నువ్వు అత్తమ్మకి నేను ఎయిర్పోర్ట్ దిగినా ఇలా క్యాబ్ లో పోతున్నట్టేమమ్మ. క్యాబ్ లో పోతున్నా చెప్పాలి మళ్ళా. కాదు, ఇప్పుడే ఎయిర్పోర్ట్ దిగినా డోలే మాట్లాడుతున్నా అని చెప్పాలి. ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ ముందు చెప్పవా?
4 రోజులు పడుతుంది, 4 రోజుల దాకా ఫోన్ చేయాలి. ₹1,00,000 అడుగుతాడేమో. ₹1,00,000 అడిగినా చచ్చిపోతారు వాళ్ళు. 4 రోజులు పడుతుంది పోయేసరికి. మరి నెల రోజులు ఇంటికాడ లేవరు తీసుకొని ఒక్కసారి మోస్తారేమో కానీ నెల రోజుల దాకా లేవరు. గట్టి పనాలా అది మోస్తారు. దీనికంటా పడుతుంది అన్న బస్సు కంటిన్యూ 100 స్పీడ్ మీద కొడతాడు వాడు. మన లెక్కలే 30-40 స్పీడ్ కొట్టాడు తెలంగాణ బస్సులో టైప్. ఎయిర్పోర్ట్ నుంచి బస్సు మామ ఒక టీ 100 స్పీడ్ లో కొట్టాడు. ఘోరం టైట్ ఉంది మామ. నేను ఏడ పోయలేను తెలుసా. ఆగన్నా ఇక్కడ కేరళలో ఏం దొరకది. నువ్వు పంపొచ్చేదా కావు జరా మా దగ్గర తీసుకోవాలరా రూమ్ మంచి హైట్ కనబడుతుంది. ఇప్పుడు రామేశ్వరం బ్రిడ్జ్ రామేశ్వరం బ్రిడ్జ్ గీడ ఎందుకు ఉంటది అన్న? రామేశ్వరం ఉంటది. శబరిమలలో రామేశ్వరం పోతున్నావు. లే మనం రిటర్న్ లో వస్తలేము ఇంకా. మనం ఇప్పుడే ఫ్లైట్ దిగినని ఫ్లైట్ దిగిన ఇప్పుడు నేను ఎక్కడెక్కడ పోవాలి ఇంకా. ఫ్లైట్ ఎక్కడ పోతుంది అక్కడ లేదు. ఎయిర్పోర్ట్ పోతావు కన్యాకుమారి ఇక్కడ దోమలపేట దిగలపేట కాదు బోర్డు ఆడుతున్నాను. ఈగల పెంటాను మంచిగా. పెంటలు దాడుతున్నప్పుడు ఈగల పెంట దాడుతున్నాం మంచిగా. తెలంగాణ భాషలు కూడా డైరెక్ట్ అవుతలా ఆగే పోదు పాస్ గా రాకపోతే ఎందుకు పాస్ ఇంట్లో చదువుంటే లడ్డు మామ మనం జీప్ లో దొడ్డోడు పైన నైట్ లో బయలుదేరుతుండే ట్యాంక్ కొట్టుకొని రావాల్సి వస్తుంది. ఏమో బొంత పైనకెళ్ళి పెద్ద జంకాలం వేసుకొని వస్తుంది. అంతా పెట్రోల్ కి ట్యాంకే కాదు డ్రమ్ గంతగానే ఉందన్నా. నువ్వు డ్రమ్ కట్టానే గంతగానే మీద డ్రమ్ కడతా పెట్టాలి. అది తాగుతూనే ఉంటాయి కదా. 10-15 ఇస్తుంది. 10 ఇస్తుంది అనుకో. ఇప్పుడు ఎంత టైం పడుతుంది పంబకి వెళ్ళి మళ్ళీ గుడి కొనికి. ఇంత పబ్లిక్ ఉన్నారు కానీ మెట్లు సూపర్ చేసారు గుండు మామ. తగ్గించారు ఇప్పుడు పంబల. ఇట్లా ఎక్కేది ఉందా? ఎక్కేది ఉంది. అది ఎక్కేది ఏం చేసారు ఇట్లా స్లోప్ చేసారు, తీసి పడేసారు. బేబీ ఒక 3-4 సార్లు దగ్గరనే ఎక్కడుంది అంతే. మళ్ళీ ఎక్కడుందా? అప్పుడు ఏడియం ఎక్కుంటుంది కదా మామ. పెద్ద 2 దంబస్ వేస్తున్నారు. పెద్ద మనుషులు పిల్లలు ఇస్తారు అని చెప్పేసి ఆ పెద్ద ఏవైతే ఎప్పుడుంటే పంబల ఆ పంబ నుంచి చిన్న పదవుల అవి లెవెల్ చేసారు మామ. సరే ఈజీగా ఎక్కుతున్నారు ఇప్పుడు. ఇక నా పూలు ఏం చేస్తుంది పులి? లేచిందా? సరే మంచిది. బోయ్ మీదనా? ఓకే సరే పెట్టు. మంచిది రైట్. పొద్దున్న రాత్రి నుంచి అన్నావు మంచి ఆరామ్సే. నా టానిక్ నాకు తీసుకురాలేవు. మంచిగా అంటావురా నువ్వు. ఆడికైనా మంచిగా టానిక్ ఏం తీసుకురాలేవా? అర్థం కాలేదు నాకు. 3 రీజన్లు చెప్పినావు దానికి. ఒకటేమో సిగ్గేతుంది అన్న, ఒకసారి ఏమో మామూలు అత్తమ్మకి తెచ్చిన మంచిగా తాగిలు అంటే నేను నడిపించాలనుకున్నాడే. ఇంట్లో కూర్చొని పుల్లు వీక్తున్నారు, మళ్ళీ అది తీసుకొని తేడా పట్టరు. అవునా? గట్లనా? శ్రీశైలం పోయినట్టు అనుకుంటే రాజు. హలో, ఏమేం చెప్పు. వెళ్ళినా
శబరిమలలో ఉన్నా ఇంకా ఎయిర్పోర్ట్లో దిగిన ఇంకా ఓలే పంపక్కడికి మస్తు దూరం ఉన్నది, మస్తు దూరం ఉందబ్బా ఎయిర్పోర్ట్ కాడ. ఇంకా ఎయిర్పోర్ట్ దిగినా కానీ ఇంకా ఓలేను, ఎదురు దిక్కున్నా. రాత్రి ఎక్కిన 12:30కు 2 గంటలకు. అది ఇంతకుముందే దిగిన, బయటకు వచ్చిన. బయటకు వచ్చి ఇడికెళ్ళి మళ్ళీ క్యాబ్ తీసుకొని మళ్ళీ పోవాలి. మస్తు దూరం ఉంటుంది ఆడికెళ్ళి. అక్కడ వెళ్ళిపోతాం 3 గంటల్లో 2 గంటలలో వెళ్ళిపోతుంది కారు. 30 కిలోమీటర్లే. క్యాబ్ అబ్బా, క్యాబ్ బుక్ చేసుకుంటా కదా, క్యాబ్లో వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వస్తాను. ఓకే రైట్. 6:30కు 6:20 చూడు టీవీ జ్యోతి దర్శనం కనబడుతుంది. నీకు డైరెక్ట్ చూడు, డైరెక్ట్ చూద్దు కానీ ఫస్ట్ అయితే అది ఏమంటారు టీవీ పెట్టుకొని 6:30 చూడు. కన్ఫ్యూజ్ అయితే డైరెక్ట్ చూస్తే కెమెరా నేను ఒక దిక్కు దాన్ని చూడాలి, కళ్ళని మొక్కోవాలి. జ్యోతి దర్శనం చేసేటప్పుడు మొక్కాలి మనం చేతులు పెట్టి. నువ్వు వీడియో తీసినప్పుడు 2 చేతులు వీడియో తీయనికా జ్యోతి అంత దూరం పోయి. నీకన్నా 10 మంది వీడియోలు తీసేవాళ్ళు అన్ని టీవీలలో చూస్తారు. ఆ టీవీలలో నువ్వు కూడా చూడు, కథం అయిపోయా. ఏది ఉంటాడు కాకా హోటల్లో పోయి తీసుకొస్తా. 5 స్టార్ హోటల్లో పోయి టిఫిన్ తీసుకురా పోరా అంటే కాకా హోటల్లో పోయి సుబ్బమ్మ హోటల్లో పోయి ఒక ప్లేట్ ఇడ్లీ పడుతుంది, ముఖం మీద కొడతారు. 500 ఇస్తాడు. మాడిఫై చేసినామంటే 1500 చేసినాం. అదే మాడిఫై. ఇప్పుడు నీకు కటింగ్ ఉంటది కదా, ఏడపోయినా కటింగ్ డబ్బులే. చిన్న డబ్బాలు వేసుకున్నా కటింగ్ అంతానే, న్యాచురల్ చేసుకున్నా కటింగ్ అంతే. కటింగే వాడు చేసేది, కత్తెరతో కట్ చేసేది. నీకు వాడు 3000 వేస్తుంది మళ్ళీ బిల్లు జిఎస్టీ వస్తా. నువ్వు కటింగ్ గడ్డం చేసుకో 3000కు. వాడేం ఫెసిలిటీ కల్పిస్తుంది, వాడు గీకే బ్లేడే మళ్ళీ బ్లేడ్తో కాదు, బంగారం బ్లేడ్తో గీక్ మన. ఆ కత్తెర కూడా వేరే కత్తెర అమ్మను, బంగారం కత్తెర, వెండి కత్తెరతో కట్ చేయమని. వెండి కట్ చేస్తారు పుట్టెంటుకలు అయితే పోయినప్పుడల్లా పుట్టెంటుకలు అయితే. ఉబర్ ఉంటుంది, ఓలా ఉంటుంది. ఆ 2 సేమ్ రేట్లు పెట్టాలి కానీ, అటో 5 రూపాయలు అటో ఇటో తక్కువ పెట్టాలి కానీ 2 తిరిగే బండ్లు రోడ్డు మీద. అంతేనా కాదన్నా? పక్కంతో నడవాలి మనం సొంతంగా. మనం తక్కువ నడిస్తే బిజినెస్ ఏమవుతుంది? లాస్ అవుతాం కదా. వాడెంత నడిపిస్తున్నాం మనం అంత నడిపిస్తున్నాం. బయట ఎంత నడుస్తుంది రేట్ అంత నడిపిస్తున్నాం మనం. వాస్తవం కరెక్టే, నేను కాదంటే మనం బయట ప్రైజ్లో కంపారిజన్ చేస్తున్నావు కానీ మరి ఫెసిలిటీస్ ఎవరికి అవసరం ఉంటే వాడు ఉంటాడు. మనకి కావాల్సింది అన్న, నేను పోయింది ఇప్పుడు మనకి ఏం కావాలి ఫెసిలిటీస్? ఇక్కడ రూమ్ లో ఉండే, ఒకవేళ రూమ్ లో పోతాం, అలా పోయినాక మనకి ఏం కావాలి ఫెసిలిటీస్? ఫ్రెష్ అప్ అవుతామా, తానం చేసినామా, బండమ్మ లేచినామా, పోయినామా, అదే రూమ్. అది ఫ్రెష్ అప్ పోవడానికి భార్య ట్రావెలర్స్ గురించి తిరుమల వాడు ఉంటాడు సుధాకర్ గాడు, రూమ్ ఫ్రెషనర్ అంటే అగరబత్తి ఏమన్నా బారా మధ్య కళ్ళు దుకాణం పోపడం గుద్దతో నవ్వుతాడు. ఇంటికానే డోర్ కొడితే ఇట్లా డోర్ కొట్టి, నేను అది మావాడు ఉన్నాడు, వాడు ఇంటికానే ఉంటాడు, డోర్ కొట్టి వాడిని తీసుకొస్తా అంటే డోర్ కొట్టకపోతే ఏం కొట్టకపోయినావు. నేను ఎమ్మడి పోయి ఓటి కాదు అంటే పరిచయం ఉన్నాడేమో, వీడు లేపు తీసుకొస్తాడేమో అని నేను అనుకుంటా. పెద్ద ప్లానింగ్. నీకు నాకు సిగ్గైతే నేను తెచ్చుకోపోరు అంటే మేము ఇద్దరం పోయి తెచ్చుకుంటుంటే మాకు ఓడి గుర్తుపట్టా మాకు గల్లీలో గుర్తుపట్టేట కూడా లేడా పోరా బాడా అంతే కాదు మామ.
మళ్ళీ కళ్ళు పోయే రూమ్ ఉందనుకో అన్నాం అనుకో అందరూ అరే నీకు చెప్పాలా నీకు చెప్తా ఒక్కడికి చెప్తే ఒకరిని పంపిస్తుంది గిరాకీ అనేది పెరుగుతుంది కారణము చెప్పుకోవాలన్న మనం ఏం పని చేస్తున్నాం అనేది. చెప్పకపోతే ఎవరు తెలుస్తుంది చెప్పు? ఇంట్లో చెప్పుకుంటా మన ఇంట్లో కూడా చెప్పుకోవాలి. అది బిజినెస్ వీడు పోతలేడు కదా ఓయో రూమ్ కి. ఇప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తారు. ఇప్పుడు నాకు ఎంతమంది పంపించారు అనుకో, నిన్న మనము వాడు జిరాక్స్ సెంటర్ తోలుకోరా నీకు పైన త్రినేత్ర కాంప్లెక్స్ లా 8 మందిని పంపించిండు ఇప్పటిదాకా. ఈ కింద గౌడ్ షాప్ ఉన్నాడా 5 మందిని పంపించిండు ఆయన. వాళ్ళకి ఎవరో వస్తుంటారు రెగ్యులర్ కస్టమర్లు, వాళ్ళకి వెయిటింగ్ ఉంటుంది, ఈడ ఉంచుతారు. లాయర్లు కొత్తగా పరిచయం అయ్యారు ఒక 5-6 మంది. ఆ లాయర్లు కూడా క్లయింట్లు ఇక్కడనే పంపిస్తారు. ఇట్లా ఏదో ఒక రకంగా ఫుల్ మాడిపోయి చేసిన ఫుల్ మాడిపోయి చేసిన 1500 రూమ్. అరే మాడిపోయి అంటే 1000-1500 చేస్తాడా? మాడిపోయి చేసామంటే అన్న ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మంజిరా లాడ్జ్ ఉంటుంది అన్న. ఇంకెంత దూరం అన్న శబరిమల ఇక్కడ వచ్చి దగ్గరలో ఉన్నాం, నియర్ బై. ఎప్పటిదాకా వీడియో ఎప్పటిదాకా వీడియో ఒక 2 నిమిషాలు పెట్టినవు కరెక్ట్ చేయండి. తెలుగు బొమ్మలు కనబడతాయి, ఏవి బోర్డులు కనబడని మన ప్రాణాల సంరక్షణ తెలుగులో బోర్డు ఉంటుందా? అడిగినప్పుడు ఉండదా? కరెక్ట్, అడుగునప్పుడు ఉంటుంది కానీ శబరిమల దగ్గర ఉంటుంది అంటే ఉంటుంది మా పోయేది శబరిమల ఉంటాయా బొమ్మలన్నీ ఆడ. చెప్పు మా టీఎస్ బండ్లు కూడా వచ్చినాయి రా ఇటు కాను. ఇప్పుడు ఏడికి వచ్చినాం రాజుబాయ్ మనం శబరిమల. కళ్ళు తాగిందాక నిద్ర వస్తలేదంటే ఇదేంది మామ ఎవరికి మొట్ట కొడిపిడిగా రాత్రి అయితే కదా మొత్తం తీసుకొస్తామా మనం టెన్షన్ బతకాలి మరి లారునా ఇంకా తెస్తాడు.